హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఈరోజు మా పిల్లలు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. ఏంటి బ్రేక్ఫాస్ట్ అని చెప్పి రైస్ చూపిస్తున్నది అనుకుంటున్నారా? ఈరోజు మా పిల్లలకి అదే పెడుతున్నాను. యాక్చువల్లీ సండే వచ్చేసరికి నాకు చాలా లేజీగా అనిపిస్తుంది. మ్యాక్సిమం నేను బ్రేక్ఫాస్ట్ అనేది కుక్ చేయను, ఎందుకంటే లంచ్ హెవీగా ఉంటుంది కాబట్టి. సో ఇట్లా నైట్ మిగిలిపోయిన అన్నంలో నేను పాలు వేసేసి కొంచెం గోరచ్చని పాలు కొంచెం పెరుగు చొక్క వేసేస్తాను. ఇట్లా మార్నింగ్ తోడుకుంటుంది, చాలా హెల్దీ. లేదు అంటే పాలలో చాకోస్ వేసి ఇచ్చేస్తాను. ఈ రెండు బ్రేక్ఫాస్ట్లే వాళ్ళకి సండేస్ పెడతాను. ఇదేంటంటే ఎలాగో మధ్యాహ్నం హెవీగా నాన్ వెజ్ పెడతాను కాబట్టి ముందుగానే ఇట్లా పెరుగన్నం పెడతాను. సో వాళ్ళు హ్యాపీగా తింటారు, వాళ్ళ పొట్ట కూడా హ్యాపీగా ఉంటుంది. సో చాలా మనకి సమ్మర్ సీజను పెరుగు మజ్జిగ ఇట్లాంటివి ఎక్కువ ఇవ్వండి పిల్లలకి. కొంచెం ఫుడ్ విషయంలో ఈ సమ్మర్ సీజన్లో కొంచెం కేర్ తీసుకోవాలబ్బా, వాటర్ విషయంలో కానీ. అప్పుడే పిల్లలు హెల్తీగా డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటారు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఎప్పుడు తిండి గోలేనా, ఎప్పుడు ఫుడ్ గురించేనా అని, తినేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. అది చాలా తప్పండి. మనం ఏది సాధించాలనుకున్నా పిల్లలు కానీ మనం కానీ ఫుడ్ అనేది మంచిగా తీసుకుంటే అనారోగ్యం అవ్వకుండా ఉంటాము కదా, స్ట్రాంగ్గా ఉండి అన్నీ సాధిస్తాము. మీరేమంటారు?